హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ టైటిల్ చూసే ఉంటారు కదా, చింతకాయలతో పప్పుచారు చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా? నెక్స్ట్ లెవెల్ అన్నమాట. టేస్ట్ అంత బాగుంటుంది. ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అన్నట్టు ఉంటుంది. అండ్ తినేటప్పుడు టేస్ట్ అసలు మాటల్లో చెప్పలేరు. వేడి వేడి అన్నంలో వేసుకొని మంచిగా మజ్జిగ మిరపకాయలు అప్పడాలతో మంచిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మాటలు రావు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ హాఫ్ కప్ కందిపప్పును తీసుకొని వాష్ చేసేసుకొని ఇలా 15 నిమిషాలు వాటర్లో నానబెట్టుకొని పప్పు చేసేసుకోండి. అది పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ 150 గ్రాముల చింతకాయలని తీసుకున్నాను. ఈ చింతకాయలు జస్ట్ వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే చాలు వాటర్లో. అవే వాటర్లో స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. చింతకాయలు గట్టిగా ఉంటాయి కదా, సో ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని ఇలా బాయిల్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోయిద్ది. మనం ఇలా ప్రెస్ చేయగానే ఇలా సాఫ్ట్గా వచ్చేసేయాలి పీల్. సో అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి ఇక్కడ చూపిస్తున్నట్టు గరిటెతో లేదా స్మాషర్తో జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేస్తే ఈజీగా మనం ఎక్స్ట్రాక్ట్ తీసేసుకోవచ్చు. ఈ చింతకాయల నుంచి ఇలా ఎక్స్ట్రాక్ట్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా వేస్ట్ వస్తుంది, అది కూడా ఉంచేసేయండి, నేను చెప్తాను. ఇప్పుడు మనం ముద్దపప్పుని ఇలా చేసుకున్నాం కదా, పప్పుచారుకి తగ్గట్టుగా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక స్ట్రెయినర్ పెట్టుకొని మనం ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాం కదా చింతకాయల్ని, అవి ఇందులో స్ట్రెయిన్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రాక్ట్ని ఇలా వేస్ట్ వస్తుంది కదా, ఈ వేస్ట్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకోండి. అది ఇంకా మనకు అవసరం లేదు. చూసారు కదా వేస్ట్ ఇలా వస్తుంది, ఈ వేస్ట్ని పడేయచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాం కదా, ఇది కందిపప్పు బాగా కలిపి ఈ కందిపప్పుకి మీడియం సైజ్ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని తర్వాత దానికి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/4 టీ స్పూన్ సాయి మినపప్పు, అలానే 1/4 టీ స్పూన్ జీలకర్రను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీనికి 2 ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయలని పప్పుచారు కాబట్టి రౌండ్గా వేసుకున్నా. 2 పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి వేసాను. అలానే ఒక టమాటాని ముక్కలు చేసి వేసాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా కల్లుప్పుని వేసాను. కొంచెం ఇంగువ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ నార్మల్ స్పూన్తో కారంని వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి జస్ట్ కొంతసేపు మగ్గించుకుంటే చాలు. మగ్గిన తర్వాత మనం ముందుగా కందిపప్పులో చింతకాయల ఎక్స్ట్రాక్ట్ని వేసి ఉంచుకున్నాం కదా, ఆ కందిపప్పు నీళ్ళని ఇందులో వేసేసుకోవడమే. వేసేసుకొని దీనికి కొంచెం మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే కనుక మునగాకుని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది, డబల్ అవుతుంది. సో అవి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోండి. పప్పుచారు మరిగితే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం మరిగేటప్పుడే చక్కగా కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనకి పప్పుచారు లైట్గా థిక్నెస్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, ఇంకా సర్వ్ చేసేసుకోవటమే. చింతకాయలతో పప్పుచారు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో అప్పడాలు, అలానే వడియాలు, మిరపకాయలతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు. కమింగ్ వీడియోస్లో సమ్మర్ కాబట్టి చాలా రకాల వడియాలు అలానే మజ్జిగ మిరపకాయలు ఎలా పెట్టాలనేది నేను ఫుల్ వీడియోస్ పెడతాను. మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. సో పప్పుచారు నార్మల్గా తినేదానికంటే ఇలా అప్పడాలు, వడియాలు, మిరపకాయలు, అంతేకాకుండా ఆమ్లెట్తో తిన్నా కూడా సూపర్ కాంబినేషన్. అసలు చూస్తేనే నోరూరుతుంది, అంత టేస్టీగా కనిపిస్తుంది. తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరికైనా నచ్చితే కన్ఫామ్గా ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. కన్ఫామ్గా లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.